చేయడం అయితే చేశానండి. నేను మాత్రం మీరు పెట్టండి. మార్నింగ్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే కూరగాయలు ఏం లేవు అని అయితే ఇలా చేస్తానండి. టేస్ట్ బాగుంది. అంటే ఇది నేను థర్డ్ టైం చేయడం మాత్రము. క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వీటితోనైతే చేశాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ నేనైతే ఏం పెట్టలేదు, మీరైతే పెట్టండి. ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయాక మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి. ఇక వెజిటేబుల్ రైస్ అయిపోతుంది. ఇవి వేసేసుకొని అయితే మొత్తం మంచిగా మగ్గిపోయాక సరిపడా సాల్ట్ వేసుకొని అయితే కలుపుకోండి. ఇక సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాకనైతే మొత్తము మనకు ఫ్రై కావాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుంది కదా తాలింపు అనేది. మొత్తము మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. చూసారు అసలు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, క్యారెట్ ఎందులోనే వేస్తే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదంతా ఫ్రై అయిపోయాక మంచిగా వేడన్నం చల్లార పెట్టేసుకున్నాను. ఆ అన్నాన్ని మొత్తము ఈ వెజిటేబుల్లలో కలిపేసుకొని అయితే మొత్తం రైస్కి ఈ వెజిటేబుల్స్ అన్నీ పట్టేలాగానైతే ఒక 1 మినిట్ అయితే కలిపేసుకున్నాను. అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నాను. మంచిగా వేడివేడిగా అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.